ఫలితాన్ని ఆశించకుండా పని చేయటము అనేది చాలా ఒక విధంగా చెప్పాలంటే మనకి ఇంపాసిబులే. ప్రతి పని ఏదో ఒక అవసరం కోసము ఒక రిజల్ట్ కోసమే చేస్తాం మనం. అది మనసులో అది లేకుండా పని చేయటం అనేది మన జీవితంలో ఉండదు. అవన్నీ మనం ఎలా చేస్తున్నామో నిజంగా తలుచుకుంటే మనకి ఒక రకమైన భయం వేస్తుంది. అయ్యో నేను దీంట్లోంచి బయటపడగలను, నిద్రలేస్తే ఇదే ఉందే, ఏ పనైనా ఎందుకు చేస్తున్నాను అంటే ఇందుకు అని ప్రతిదానికి ఓ సమాధానం ఉంది. నిష్కామకర్మ అనేది నా జీవితంలో నేను అసలేం చేయటం లేదు కదా అని మనకి ఆశ్చర్యం వేస్తుంది అనమాట. దానికి చాలా సింపుల్గా నువ్వు ఏ మనస్సుతో భావిస్తున్నావో ఆ మనస్సుని కూడా, అంటే భావన వల్ల రిజల్ట్ ఓరియంటేషన్ అనేది మనం ప్రస్తుతం తెలుసుకుంటున్నాం. మన భావనే రిజల్ట్ ఓరియంటెడ్గా పని చేయటము భావనే, రిజల్ట్ కావాలని కోరుకోవటము భావనే. అయ్యో రిజల్ట్స్ అడగకుండా, ఫలితం అడగకుండా చేయమని పరమాత్మ చెప్తూ ఉన్నారే, ఇది ఎలా చెయ్యను అనేది భావనే. అన్ని భావాల్ని ఆ మనస్సుతో మొత్తంగా పరమాత్మకి సరెండర్ చేసేసి, తండ్రి దీంట్లో ఏమొస్తున్నాయో ఏం పోతున్నాయో, ఈయన మనస్సు అనే నదిలో ఏ నీళ్ళు వస్తున్నాయో, మురికి నీళ్ళే వస్తున్నాయో, మంచినీళ్ళే వస్తున్నాయో, దోవలో ఉండే చెత్తా చెదారం అంతా కొట్టుకొస్తోంది. నేను అశక్తుడని ఏమీ చేయలేను ఈ విషయంలో. నువ్వే నీకు అర్పించేస్తున్నా ఈ మనస్సుని, దీంట్లో వచ్చే ఆలోచనల్ని అన్నీ నీకు అర్పిస్తున్నా. నువ్వే దీన్ని హ్యాండిల్ చేయాలి తండ్రి అనే ఒక నమస్కారం పెట్టుకొని మనం నిశ్చింతగా జీవించటం మొదలుపెట్టాలి. నిశ్చింత అనేది ఇక్కడ చాలా అవసరం మనకి. ప్రసన్న చిత్తులమై నిశ్చింతగా ఉండటం. ప్రసన్న చిత్తులమై అంటే శాంతపడి, స్థిమితపడి, నిశ్చింతగా, ఏ చింత, లోపల కలత, కాన్ఫ్లిక్ట్, ఎప్పుడు ఏదో వెలితి పెట్టుకొని మనసులో జీవించకుండా స్థిమితపడి ఏం పర్వాలేదు, దైవానికి ఇచ్చాం కదా, ఆయన చూసుకుంటాడు కదా అని మనకి మనమే సర్ది చెప్పుకుంటూ జడ్జిమెంట్ చేయకుండా బతకాల్సిన అవసరం చాలా ఉన్నది ఇక్కడ. వాళ్ళు ఏం చేస్తారు పాపం, పరిస్థితులు అనుకూలించని వాళ్ళు అంటే వాళ్ళకు కూడా ఒక మార్గం ఉంది. వాళ్ళు చేసే పనులేం మానక్కర్లేదు, వాళ్ళు చేసేవన్నీ చేయొచ్చు. కానీ ఒక్క అలవాటు మాత్రం వాళ్ళు చేసుకోవాలి. ఏంటంటే వాళ్ళు ఏ పని చేసినా కృష్ణార్పణం, రామార్పణం, పరమాత్మార్పణం, అమ్మవారి అర్పణం, లక్ష్మీ అర్పణం, అన్నీ ఆ తల్లికి అర్పించి పనులు చేసేస్తూ ఉంటే, అంటే ఎవరి పనో మనం చేస్తున్నాం, వాళ్ళు చెప్పారు మనం చేస్తున్నాము, దాని ఫలితం గురించి మనకెందుకు. షాపులో చేరాము, ఏవో అమ్మమన్నారు, అమ్ముతాము, డబ్బులు తీసుకుని దాంట్లో పెడతాం. ఈ డబ్బులతో ఆయన ఏం చేస్తాడు, వీడు ఎక్కువ డబ్బులు ఇస్తే బాగుండే, ఇంకా కొంచెం ఎక్కువ సంపాదించవచ్చేమో, ఇవి మనకు సంబంధించినవి కాదు. మన పని ఏమిటో మనం తెలుసుకొని చేయటమే. అదేవిధంగా భగవంతుడు నాకు ఈ పని చెప్పాడు, నాకు సంబంధం లేదు, ఏ రిజల్ట్తోనూ నాకు సంబంధం లేదు. ఎందుకంటే నాకు కావాలి అని నేను ఏ పని చేసినా అది అవుతుందని ఇక్కడ గ్యారంటీ లేదు. అన్నీ మొత్తం సృష్టిలో ప్రతి రిజల్ట్ 50% ఛాన్స్. 50% ఛాన్స్ ఉన్నదానికి మనం అడగొచ్చు అసలు ఏమన్నా అర్థం ఉందా? కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా, మనకు కూడా మనుషులమై పుట్టాం కదా అని చెప్పి ఏమాత్రం చింతపడకుండా హాయిగా ఉండటం అనేది, ఫలితాన్ని సమర్పణ చేయటం అనేది ప్రాక్టీస్ చేసుకున్న కొద్దీ ఎప్పుడైతే మనం స్థిమిత పడతామో, ఫలితం మీద ఆశ ఉండదో, అప్పుడు ఈ మెంటల్ స్ట్రెస్, టెన్షన్ పోతాయి, పక్కకి తప్పుకుంటాయి. మన టెన్షన్ ఏంటి, ఏదో అయిపోతుంది, సరిగా చేయలేదేమో, అలా చేయాల్సిందేమో, ఇలా, అదే కదా మన గొడవ. ఇది దేవుడి పని, నాకు సంబంధం లేదు. నా దేహము, నా మనస్సు, నా ఇంద్రియాలు ఒక ఇన్స్ట్రుమెంటు, ఆయనకి చేతిలో పెట్టాను, ఆయనే చేసుకుంటున్నాడు, నాకు సంబంధం లేదు. ఆయన చేసే పని మీద నా జడ్జిమెంట్ ఏంటి, చేసుకొని ఆయన తండ్రి నీ ఇష్టం అని వదిలేయగలగాలి. అదే అలవాటు చేసుకోవాలి. ఆ సమర్పించడం అభ్యాసం చేసుకోవాలి అంటున్నారు. అప్పుడేమవుతుంది, నేను చేసిన పని సక్సెస్ అయిందా లేదా, నాకు మంచి పేరు వచ్చిందా లేదా, నేను మంచి ఉద్దేశంతో చేస్తే చెడ్డగా అనుకుంటున్నారేంటి అందరూ, ఈ గోలలన్నీ ఉండవు. నీవు ఏ ఉద్దేశంతో చేసినా పర్వాలేదు, దైవం దీనికి సంబంధించింది, నీకు సంబంధం లేదు, అసలు నీకు వచ్చేది లేదు, పోయేది లేదు. ఎంత నిశ్చింతగా ఉంటుంది అప్పుడు. దాన్ని అలవాటు చేసుకోవాలి. అదే సమయంలో బాధ్యతలు చేయాలి, ఫలితాలను వదిలిపెట్టాలి. ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. బాధ్యతల్ని తప్పించుకొని పారిపోవడం అనే పద్ధతి కరెక్ట్ కాదు. అంతేకాదు యూ కెనాట్ ఎస్కేప్ ఆల్సో. మనం ఎస్కేప్ అవ్వలేము, అనుకుంటాము ఇదొక్కటి తప్పిపోతే బాగుండు, మళ్ళీ దానికోసం పుట్టాల్సి వస్తుంది మనం. ఎందుకంటే అది మన పని, అది పూర్తి చేయకుండా వెళ్ళిపోతే మళ్ళీ పుట్టి మళ్ళీ చేయాల్సి వస్తుంది. అది సిస్టమ్ క్రియేషన్లో. అందువల్ల ఇప్పుడు పుట్టాం కదా, పుట్టినప్పుడే చేసుకుంటే సరిపోతుంది. ఆనందమయి మాని మహానుభావురాలు ఆవిడ, బెంగాల్లో పుట్టింది.
చిన్నప్పటి నుంచి మహాశక్తిమంతురాలు. ఆ తల్లి చెప్పింది, భూమి మీదకి మీరు రిటర్న్ టికెట్ కొనుక్కోమాకండి ప్లీజ్ అని. అంటే ఏమిటి, మళ్ళీ వెనక్కి వచ్చే పనులు చెయ్యొద్దు, చేయాల్సినవన్నీ ఇప్పుడే పూర్తి చేసేసి వెళ్ళిపోండి, ఈ పని తప్పించుకుందాం ఆ పని తప్పించుకుందాం అనే ప్రయత్నాలు వద్దు అని చెప్పారు ఆవిడ చాలా క్లియర్గా. తర్వాత ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల నెగ్గినా నెగ్గకపోయినా ఏ జడ్జిమెంటు లేకుండా చేసుకుంటూ 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 వెళ్ళిపోవటమే. అది అసమర్థత కాదా, నిన్ను నిలబెట్టుకోక్కర్లేదా అని కొంతమందికి అనిపించవచ్చు. వాళ్ళు మనకి అనిపించిన వాళ్ళు మనల్ని ఏమన్నా అంటారేమో కానీ మనకేమన్నా ఇంకో మార్గం చూపిస్తారా వాళ్ళు అని అడుగుతున్నారు ఇక్కడ మాస్టర్ గారు. పోనీ వాళ్ళు ఏమన్నా ఇంకో మార్గం చెబుతారా? ఈ సమర్థత అనేది దేని పనికి వస్తుంది? మనం బాధ పెట్టుకోవడానికే పనికొస్తుంది, ఇంకొకళ్ళ మీద పగ సాధించడానికి పనికొస్తుంది, ఇంకో శత్రువు కోసమని కోర్టుకెక్కి మనం కూడా సుఖాన్ని శాంతిని డబ్బుని పోగొట్టుకోవడానికి పనికొస్తుంది. అంతే. ఈ సమర్థత ఏ రకంగానూ పనికిరాదు. స్వామికి అర్పించేసేయి. నీకు నాకు సమర్థత ఏముంది, అంతా అయిందే, ఆయన ఇచ్చిందే కదా. మన సమర్థతను విడిగా పెనుగులాడాల్సిన అవసరం ఏమిటి? ఈ బయట ప్రపంచంలో మనం చేసే పనులకి కోర్టుకు ఎక్కటాలు, ఇతరులను సాధించటాలు, జలసీలు, కష్టపడి నేను ఫలానాది సాధించాలని గమ్యం వైపు పరుగులు, ఈ ప్రయత్నాలన్నిట్లో సగం ప్రయత్నమైనా కూడా భగవంతుడి కోసం చేసుంటే, అంతర్యామి కోసం చేసుంటే నీ జీవితం మొత్తం దోవనబడిపోయేది. అసలు ఏ ఇబ్బంది లేకుండా హాయిగా బతికి నీ చుట్టూ ఉన్న వాళ్ళని సుఖపెట్టడం అనేది జరిగి ఉండేది. వృధా ప్రయాస చేస్తున్నావు నాయన, నువ్వు అనవసరం, నీ శ్రమనంతా బూడిదలో పోసిన పన్నీర్ చేసేస్తున్నావు అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ 10వ శ్లోకం అయిపోయింది. తర్వాత మన డ్యూటీ ఏమిటో అంటే చెయ్యవలసిన పని ఏదో అది చేయటం, ఫలితాన్ని సమర్పించటం అనేది తప్పకుండా అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకోవటం అంటే మనకు కూడా తెలుసు, మళ్ళా చేస్తూ ఉన్న కొద్దీ ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. ఆ శక్తి సృష్టిలో మనకి ఇచ్చాడు ఆ భగవంతుడు. సత్యం అనేది మన పరిసరాల వ్యక్తులుగా పనిచేస్తూ ఉంటుంది అంటున్నారు ఇక్కడ. సత్యము ట్రూత్ అని మనం వెంటపడుతూ ఉంటాం. ఏమిటి ట్రూతు? ఏమండి అబద్ధాలు చెప్పొచ్చా? నిజం కదా చెప్పాలి. ఏమిటి నిజం? ఏది నిజం అంటే మన పరిసరాలున్న మన చుట్టూతా ఉన్న మనుషుల్లాగా ఉంటుంది సత్యం అనేది. పరిస్థితులేమో మన అభిప్రాయాల మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి అవి సత్యాలు కావు. ఎదురుగా ఉన్న మనుషులు సత్యము, మన ఐడియాలు సత్యము కాదు. కాబట్టి అభిప్రాయాలు చెప్పే వైపు వెళ్ళి పడిపోకుండా భగవంతుణ్ణి, ఆ సత్యాన్ని పట్టుకొని నిలదొక్కుకోవాలి అని చెబుతున్నారు ఇక్కడ క్లియర్గా. నిలదొక్కుకొన్న వాళ్ళను నిలబెట్టని నేర్చుకోవాలి. నువ్వు అభిప్రాయాలతో పోరాడి నిలదొక్కుకోవటం కాదు. అభిప్రాయాలన్నింటినీ పక్కన పెట్టాలి. ఇవన్నీ అబద్ధమే. ఎందుకంటే ఇది ఒక మనస్సు అనేటటువంటి ఒక దీంట్లో నుంచి వస్తున్నాయి మనకి ఇవన్నీ కూడా. ఇది ఎవరో చెప్పటం మనం వినటం లాంటి ప్రాసెస్ ఇది. అవి నిజం కాదు. అభిప్రాయాల్లో పడి కొట్టుకుపోవద్దు. నీ పనేదో నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే అభిప్రాయాలు అవే పోతాయి. అవి అసత్యాలు కదా. అసత్యానికి నిలిచే మార్గమే లేదు. సత్యమేమో ఎప్పుడు పోదు, అసత్యమేమో ఎప్పుడూ ఉండదు. అది అక్కడ ఆశ్చర్యం. అదే పోతుంది. నువ్వు దాని గురించి వర్రీ అవ్వద్దు. నువ్వు హాయిగా నీ పని నువ్వు చేసుకుంటూ ఆ రిజల్ట్ ఏమవుతుందనేది వదిలేసేసి హాయిగా ఉండు. ఈ రకమైన కర్తవ్య కర్మని ఆచరించటం అంటున్నారు. అంటే ఫలితాన్ని వదిలేసి చెయ్యవలసిన పనిని చేసుకునేటటువంటి ప్రాసెస్లో నీకు చక్కటి మార్గం దొరుకుతుంది. ఎట్లా వెళ్ళాలి, ఏం చేయాలి, క్లారిటీ అద్భుతంగా వస్తుంది నీకు. అంతేగాని ఎలా దొరుకుతుంది, ఇలా చేస్తే అవుతుందా, నాకు గ్యారంటీ ఇస్తావా అని సందేహపడే వాళ్ళకి మార్గం ఎప్పుడు దొరకదు. చేసుకుంటూ వెళ్ళిపో. ఈ అడవి 2 మైళ్ళు ఉంది, చిన్న టార్చ్ లైట్తో ఎలా వెళ్తాను అని అడిగేవాళ్ళు ఉన్నారు కదా. మన ఆయన్ని రామకృష్ణ పరమహంస గారిని అడిగారు. ఒక ఆయన అడిగితే, నువ్వు 2 అడుగులు వేస్తే మళ్ళీ ఇంకో 2 అడుగులు కనపడుతుంది కదరా, వెళ్ళిపో, నడవగలవని చెప్పారు ఆయన. అట్లా 11వ శ్లోకం అయిపోయింది. ఇలాంటి జ్ఞానం కలిగిన వాళ్ళకే ధ్యానం నిలబడుతుంది అంటున్నారు. ధ్యానం నిలబడటం అంటే ఏమిటి అసలు? స్థిమితపడటమే. ధ్యానం నిలబడటం అంటే ఏమిటి? ఈ విషయం ఇలాంటి జ్ఞానము కలిగిన వారికి, అంటే ఈ విషయం అర్థం చేసుకున్న వాళ్ళకి,
ఈ విషయం తెలుసుకున్న వాళ్ళకి మనస్సు నిలబడుతుంది. న్యాచురలే కదా. మనస్సు అటు ఇటు పోవటం అనేది ఎందుకు జరుగుతుంది? దాంతోపాటు మనం కూడా పోతే జరుగుతుంది. మనకు అర్థమైపోయింది ఏమని, ఓహో ఈ అభిప్రాయాలు అటు ఇటు సముద్రపు ఆటుపోట్లలాగా కొడుతూనే ఉంటాయి, వీటి వెంట మనం పోకూడదు. మనం ఆగితే అవన్నీ అవే సర్దుకుంటాయి. మన పని మనం చేసుకుంటూ ఉంటే ఆలోచన అనేది లేకుండా ఆచరణ లోపలికి వెళ్ళిపోతే అన్నీ పోతాయి. ఈ ఆచరణ ఆలోచనను దమించవలను అన్నారు మాస్టర్ గారు. అనే విషయం తెలుసుకున్న వాడికి తప్పకుండా నిలబడుతుంది మనసు. ఎందుకు నిలబడుతుంది? ధ్యానము నిలబడును అని చెబుతున్నారు. ధ్యానం అను మాటలో విశేషం ఏమిటో అర్థం అవుతుంది. అసలు ఆ మాటకి ఏమిటి అర్థం? ధ్యానం నిలిచిన వాళ్ళకే కర్మఫలాన్ని విడిచిపెట్టడం కూడా ఇంకా బాగా స్కిల్ఫుల్గా చేతైపోతుంది. మనస్సు కొంచెం కొంచెం పక్కకు తప్పుకుంటోందని అర్థం. అప్పుడు ఇంకా కర్మఫలాన్ని విడిచిపెట్టడం ఎంత ఈజీ. ఏమక్కర్లే నాకు, ఐ వాంట్ నథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ఏదో చేసేస్తూ పోతాను. నాకు ఫిజికల్ బాడీ ఉంది, శక్తి ఉంది, చేతులు కాళ్ళు అవసరం అయ్యేటటువంటి మనస్సు పనిచేయటానికి ఉన్నాయి కదా, చేసేస్తాను. నాకు ఉన్నదాన్ని నేను వాడుకోవటంలో తప్పేమిటి? అది కూడా దాని నుంచి ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్. ఇది వ్యాపారం కాదు. ఇది చేస్తే అది వస్తుంది, అది చేస్తే ఇది వస్తుంది అనే వ్యాపార బుద్ధి కాదు నాది. నాకు శక్తి ఇచ్చావు, నా ఎదురుగా పని ఇచ్చావు, చేసుకుంటూ వెళ్ళిపోతా అనే యాటిట్యూడు చాలా తేలికైపోతుందంటారు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. అది నిజమైన త్యాగము అంటున్నారు. చందాలు ఇవ్వటం, శ్రమదానం చేయటం, చేస్తున్నట్టు ఫోటోలు తీయించుకోవడం, అసలు ఆ త్యాగం అనే దానికి ఎంతో దూరంలో ఉంటాయి. అవన్నీ కూడా అవి కాదు. ఈ త్యాగం అలవాటైపోయిన వాళ్ళకి అంటే చేస్తూ ఉంటాడు అంతే, ఏం పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. అందువల్ల ఒక స్థిమిత పడిపోయి ఒక శాంతి అనేది వస్తుంది అతనికి. మనం పార్టీలు చేసుకున్నప్పుడు ఇష్టమైన వాళ్ళతో సరస సల్లాపాలు, జోక్స్ కట్ చేసుకుంటూ నవ్వుకుంటూ హుషారుగా ఉన్నప్పుడు కలిగేది శాంతి కాదది. ఇది శాంతి. మనకేమవుతుందంటే ఎగ్జైట్మెంట్నే ఆనందం అని అనుకుంటాం. ఎగ్జైట్మెంట్లో మన బుర్ర సమంగా పనిచేయదు. మనకేదైనా సడన్గా సమస్య వస్తే మనం దాని లోపల వెళ్ళి సాల్వ్ చేయలేని పరిస్థితిలో ఉంటాం. మన మైండ్ ఎగ్జైటెడ్గా ఉంది. ఇక్కడ అట్లా కాదు, స్థిమితపడుతుంది. స్థిమితపడ్డ మనసు ఏ పనికైనా చక్కగా సహకరిస్తుంది. అది మనని రెసిస్ట్ చేయదు, మనతో పాటు ఉంటుంది. అంటే చెప్పిన మాట వింటూ ఉన్నటువంటి ఎంతో శక్తి ఉన్నటువంటి సేవకుడిలాగా మనతో పాటు ఉంటుంది. మనం స్థిమితపడటం నేర్చుకున్నప్పుడు, మనం కొట్టుకుపోకుండా ఉండటం నేర్చుకున్నప్పుడు, సర్వాంతర్యామి సాధన చేసేవాడికి శాంతికి అసలు విఘ్నం అనేదే ఉండదు. మనం మామూలుగా ఏదైనా తింటే రుచిగా ఉండి అమ్మ బాగుంది, అది ఇది, మళ్ళీ అది పోయింది. ఎవరో ఇష్టమైన వాళ్ళు కనపడ్డారు, ఆహా ఓహో, మళ్ళీ పోయింది. ఈ అప్ అండ్ డౌన్లో పుడుతూ చస్తూ ఉంటాం మనం. ఇక్కడ అట్లా కాదు. సర్వాంతర్యామి, సర్వత్రా ఉన్నవాడి గురించినటువంటి సాధన చేసేవాడికి వాడి శాంతి ఎప్పుడూ అట్లాగే ఉంటుంది. ఎందుకంటే వాడు దేన్ని పట్టుకున్నాడో ఆ వస్తువు అటువంటిది. ఆ పరమాత్మ వస్తువు, ఆ అంతర్యామి వస్తువు అయినటువంటి వస్తువు అది. నీకు కూడా ఆ శాంతిని అది పంచిపెడుతుంది. అదే జన్మ సంస్కారంగా కూడా జన్మంతా కంప్లీట్గా అది నీ ఒరిజినాలిటీగా అయిపోతుంది అని చెప్పి చెబుతున్నారు. ఇక్కడ ఒక అద్భుతమైన క్రమబద్ధమైన ప్రణాళిక, అంటే ఒక సిస్టమేటిక్ రొటీన్ చెప్పారు, ఒక పద్ధతి చెప్పారు ఇక్కడ. ఈ క్రమంలో మొట్టమొదట చేయాల్సింది మన పని మనం చేయటం. కాబట్టి ఈ మార్గం ఊహాగానం కాదు, ఇది ఆశయం కాదు. అలా చేయాలి ఇలా చేయాలని లెక్చర్లు దంచటం కాదు. నువ్వు చేయవలసిన పని అంతే, ఇంకేం లేదు. ఇంకొకళ్ళకి చెప్పేది కాదు, నేను ఇలా చేస్తున్నాను మీరు కూడా చేయండి అనేది కాదు. కేవలం మాట్లాడకుండా నీ పని నువ్వు చేయటమే నిజమైన సత్యము, ఆచరణపూర్వకమైన సత్యము. ఇది ఊహాగానం కాదు అని గట్టిగా చెప్తూ ఉన్నారు. 12వ శ్లోకం అయిపోయింది. నెక్స్ట్ సాధన క్రమము అని వచ్చింది ఇక్కడ. దీన్ని అభ్యసించాలంటే పరిశుద్ధమైన యోగ విద్యాలయం ఒకటి కావాలి. సాధన క్రమాన్ని మనం చేయాలంటే మంచి యూనివర్సిటీ ఒకటి కావాలి మనకి. ఆ యూనివర్సిటీ ఎక్కడుంది అంటే ఎంతో బాగా చదువుతున్నారు. ఇది నిజంగా బయట చూసే యూనివర్సిటీ కాదు, ఈ ప్రపంచమే నువ్వు యోగ విద్యాలయం. నీకు ఈ ప్రపంచంలో బతుకుతూ ప్రాక్టికల్స్లోనే యోగాన్ని నేర్చేసుకుంటావు నువ్వు. వేరుగా యోగ విద్యాలయం కానీ లేకపోతే విడిగా నాకు ఒక పూజా గది ఉండటం కానీ, నా ధ్యానానికి ఒక గది కావాలండి అని కానీ ఏమాత్రమూ అవసరం లేదు. ఇక్కడ ఉంటే మంచిది, అది వేరే విషయం, కానీ అది అవసరం మాత్రం కాదు. ఆ విడిగా గది ఉన్నందువల్ల, విడిగా విద్యాలయం ఉన్నందువల్ల
నీ సాధన ఫలిస్తుందని ఎక్కడా చెప్పలేము, గ్యారంటీ లేదు. పరిసరాల్లో ఉన్న ప్రపంచమే సాధనాలయము. ఈ ప్రపంచమే నా ల్యాబొరేటరీ, నేను దాన్నే వాడుకుంటాను. నాకు అన్ని రకాల ఎక్స్పెరిమెంట్స్కి చుట్టూతా అనేక సాధనాలు ఉన్నాయి. ఐ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ అనేవాడే ఈ వాడి సాధనే ఫలవంతం అవుతుంది. చక్కగా గమనించుకోవాలి మన చుట్టూతా ఉన్న ప్రపంచం ఎట్లా ఉంది అని. మనం కాలేజీకి వెళ్ళగానే ఏం చేస్తాం, మన క్లాస్ రూమ్ ఎక్కడుంది, మన క్లాస్ ఎక్కడుంది, ఎన్నో అంతస్తులో ఉంది, ప్రిన్సిపాల్ గారి రూమ్ ఎక్కడుంది, మన బయటికి వెళ్ళే ఏరియా ఎటువైపు ఉంది, మెట్లు ఎక్కడున్నాయి, లంచ్ చేయాలంటే ఎక్కడ చేయాలి, అన్నీ తెలుసుకుంటాం కదా. మనం ఇక్కడ ఈ ప్రపంచం అనే విశ్వవిద్యాలయంలో ఏం చేస్తున్నాము, ఈ ప్రపంచము అనే యూనివర్సిటీలో మనం ఏం చేస్తున్నాము, ఏమీ చూడట్లా, మనమే చూసుకొని నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు అది కావాలి, వాడికి వచ్చింది వీడికి వచ్చింది అని మనలో మనం లిమిటెడ్గా ఊహించుకుంటూ ఉన్నాం. అవన్నీ వదిలేసి బయట ప్రపంచాన్ని చూడటం మొదలుపెట్టినప్పుడు, ఓహో అందరి పరిస్థితి ఇలా నాలాగానే ఉంది, నేనేమి ఇక్కడ స్పెషల్ కాదు, ఇవన్నీ అనేక విషయాలు అనేక మందికి అనేక రకాలుగా జరుగుతూ ఉన్నాయి, నేను కూడా వీళ్ళల్లో ఒకడిని, వాళ్ళకి జరిగేవన్నీ నాకు కూడా జరగచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా ఎవరికైనా జరగచ్చు అని మాస్టర్ గారు ఒక మాట చెప్పారు. అది ఎంత వాస్తవం. ఆ విషయాలన్నీ గ్రహించినప్పుడు ఏమవుతుందంటే, నేను ఒంటరివాడిని కాదు. మామూలుగా ఏమనుకుంటాం, ఈ కష్టాలన్నీ నాకే వచ్చినాయి, ఊహా కష్టాలే అవి, కడుపు నిండిన వాడికి అనేక కష్టాలు, ఈ కష్టాలన్నీ నాకే వచ్చినాయి, అందరూ బాగున్నారు, వాళ్ళందరూ నవ్వుకుంటూ హాయిగా ఉన్నారు, నేను ఒక్కడనే కష్టపడుతున్నాను, ఇట్లా అనిపిస్తుంది. అలా కాకుండా అందరినీ నిజంగా పరిశీలనాత్మకంగా, కాలేజీకి వచ్చాం, ఈ ప్రపంచంలోకి వచ్చాం, ఈ కాలేజీలో ఎవరెట్లా ఉన్నారని చూస్తే పాపం అందరూ ఒక స్థితిలో, స్టూడెంట్స్ అందరూ ఒక స్థితిలోనే ఉన్నారు. ఓహో కొంతమంది బాగా చదువుకుంటున్నారు, వాళ్ళ బాగా పరిశీలన చేస్తున్నారు, బాగా స్టడీస్లో బాగా పరిశీలన. స్టడీ చేయటం అంటే ఏమిటి, పుస్తకం చదువుకుంటూ కూర్చోటం కాదు. స్టడీ అంటే బయట సృష్టిని స్టడీ చేయటం. కళ్ళు తెరిచి చూసినప్పుడు అనేక విషయాలు, ఓహో ఋతువులు ఉన్నాయి, చలికాలానికి చలికాలం వస్తుంది, ఎండాకాలం వస్తుంది, అయ్యో చలి 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 అనుకుంటాం, అయ్యో వేడి వేడి వేడి, ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంది. ఇట్లా ఏమిటిది, వస్తూ పోతూ ఉండే వాటి గురించి మీద మనసు పెట్టుకుంటారా ఎవరైనా? అలాగే ఈ దేహం నేను అనుకుంటున్నాడు, దీనికి గోరుకు దెబ్బ తగిలినా నీకు బాధే, తోసేసుకొని వెళ్ళిపోయి పనులు చేసుకోక ఊరికే పిచ్చి పిచ్చిగా చిన్నవి పెద్దవి. ఈ రోజుల్లో మరి డాక్టర్లు, అన్నిటికీ డాక్టరు. ఒక పద్యం ఎవరో చెప్పారు ఈ మధ్య, డాక్టర్ ఏమో వైద్యుడు అనేవాడు నమస్కరించాలి, ఎందుకంటే మన రోగాన్ని పోగొడతాడు. ఈ రోజుల్లో డాక్టర్ కూడా తప్పకుండా నమస్కరించాలి, యమధర్మరాజు కూడా ఆయనే, ఎందుకంటే మన ప్రాణాలు తీస్తాడు, మన డబ్బు తీసుకుంటాడు, మనకు మందు ఇస్తాడు అని ఎవరో ఓ పద్యం చెప్పారు. అట్లా అన్నమాట. ప్రతి దానికి డాక్టర్ దగ్గరికి పోవడం, ఆ మందులు వేసుకోవడం, బాడీతో ఇంటర్ఫియర్ అవ్వగానే అది ఇంకా వేరే ప్రాబ్లంకి దారి తీయటం, దానికి ఇంకో మందు వేసుకోవడం, అట్లా ఒక చక్కర్లో పడి వెళ్ళిపోతున్నాం. ఏమవుతుంది, కాస్త నొప్పి వస్తే కాస్త చచ్చిపోతామని భయం, అంతేగా ప్రతిదానికి యూజీ చెప్పేవారు. ఎందుకండి భయం, ఎలాగో పోతారు కదా, మీ మందులు వేసుకుంటారు ఎందుకు అనేవారు. అంటే నిజమే కదా, మన భయం వల్ల ప్రాణభయం ఒక్కటే, వేరే ఇంకేం లేదని మనకు తెలియదు. ప్రతిదానికి ఏమన్నా అయిపోతుందేమో, టైంకి వెళ్ళకపోతే డాక్టర్ దగ్గరికి ముదిరిపోయిందంటాడే, ఇదివరకు వచ్చి ఉంటే నేను క్యూర్ చేసేవాడిని అంటాడు న్యాచురల్లీ. వాడికి అది డబ్బు సంపాదన, మనకు అది కూడా అర్థం కావట్లేదు. కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూడాలి. డాక్టర్ అనేవాడు మనకి సేవ చేయటానికి ఉన్నాడా? సేవ చేయటానికి ఉంటే వాడు మన దగ్గర డబ్బు ఎందుకు తీసుకుంటాడు? మన జబ్బు తగ్గకుండా ఇంకా కొంచెం కంటిన్యూ అయ్యే పద్ధతి వాడు ఎందుకు ఫాలో చేస్తున్నాడు? మనకి జబ్బు తగ్గిందా లేదా అని వాడు చూస్తున్నాడా? తగ్గిన తర్వాత డబ్బు తీసుకుంటున్నాడా? అడ్వాన్స్గా తీసుకుంటున్నాడా? మనకు అంత మాత్రం జ్ఞానం లేదా? అందువల్ల కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూసి, అందరికీ ఉన్నాయి, నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి నేను డాక్టర్ల దగ్గర పరిగెత్తుతున్నా, ఇంకో మనిషి ఉన్నాడు వాడి దగ్గర డబ్బు లేదు, వాడు నొప్పి వస్తే కాస్త అయ్యో అమ్మో అని మూలిగి మామూలుగా లేచి పని చేసుకోకపోతే పొట్ట గడవదు వాడికి. ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారా? కళ్ళు తెరిచి చూడాలి సృష్టిని. కొంతమందికి సువిసైడల్ టెండెన్సీ ఉంటుంది, చచ్చిపోతే హాయిగా ఉంటుందండి అని చిన్నపిల్లలు కూడా తెలిసి తెలియక మాట్లాడుతూ ఉంటారు. అవునా నాయన, చచ్చిపోతే హాయిగా ఉంటుందా? నీకు గ్యారంటీగా తెలుసా? నాకు కూడా చెప్పు, నేను కూడా వస్తాను నీతో పాటు అని అడిగే కెపాసిటీ, ధైర్యం ఉండాలి మనకి. లేకపోతే వాళ్ళకేముంది, వాళ్ళు అదేదో చాలా బాగుంది అంటే, తెలియని విషయం అక్కడేదో బాగుంది అనుకోవటం ఈజీ. ఇక్కడి నుంచి ఇంకో చోటికి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. తెలిసిన దాన్ని అయితే మనం మేనేజ్ చేసుకోవడం ఈజీ.
అవతల ఏముందో తెలియకపోతే మేనేజ్మెంట్ ఏముంది, ఆ గోతిలో పడిపోవటమే అంతే అని కూడా అర్థం చేసుకోకుండా అనేక రకాలుగా ఉన్న ప్రపంచాన్ని కళ్ళతో చూసి ఓహో ఇదే, ఓహో అదే, ఇలా ఉంటుందా, అన్నీ సహించుకోవాలా, ఋతువుల్లాగా అన్నీ వస్తూ ఉంటాయా, ఇలా స్టడీ చేయాలి. యూనివర్సిటీని, మన చుట్టూ ఉన్నటువంటి విశ్వవిద్యాలయాన్ని, దాని పేరే విశ్వవిద్యాలయం, ఎంత అద్భుతమైన పేరు పెట్టారు వాళ్ళు. అట్లా స్టడీ చేసి మన కర్తవ్యం ఏమిటో చక్కగా తెలుసుకోవచ్చు. ఈ క్రమశిక్షణ ఓ పద్ధతిగా జరుగుతుంది అని చెప్పి చెబుతున్నారు. ముందు ఈ విషయం అర్థం చేసుకుంటే కర్తవ్యం అంటే ఏమిటో అర్థమవుతుంది. అసలు మనం ఏం చెయ్యాలి, మనము మన వృత్తి మనం చేయటం, మన వ్యాపారం మనం చేయటం కూడా కర్తవ్యాలనే అనుకుంటాం. వాటితో పాటు ఇంకేం చేయాలి, అవి ఎలా చేయాలి, మనం చేసే పనులు కూడా ఎలా చేయాలి, ఎంత శ్రద్ధగా చేయాలి అని స్కిల్ ఇక్కడ చక్కగా మనకి చెప్తూ ఉన్నారనమాట. ఏ జీవరూపాన్ని, ఒక జీవి వచ్చింది, ఒక చీమ పాకి వెళ్ళిపోతుంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. మన నిజంగా దాన్ని హేట్రెడ్ అనే దృష్టితో చూడకుండా చూస్తే ఎంత స్కిల్ఫుల్గా వెళ్ళిపోతుంది. ఒక చిన్న పంచదార కణికనో బియ్యపు రవ్వనో ఆ చిన్న దేహంతో నోటితో పట్టుకొని అది చెక్క 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 వెళ్ళిపోతూ ఉంటుంది. ఏమిటా స్కిల్ అసలు, అది చూడం మనం. దాన్ని హేట్ చేసి అయ్యో చీమలు వచ్చేసినాయి, మన ఆస్తి అంతా కొట్టుకుపోతాయి, మన బియ్యం అన్నీ పోతాయి, మన పంచదారలన్నీ పోతాయి, మన స్వీట్లన్నీ పోతాయి, అలా చూస్తాం. ఏ జీవ రూపాన్ని కూడా ద్వేషించకూడదు అని చెబుతున్నారు ఇక్కడ. ఎవరిని ద్వేషించకూడదు. అట్లాగని ద్వేషించను అని చెప్పి అంటి ముట్టనట్టుగా ఇండిఫరెంట్గా ఉండటం చాలా పొరపాటు. మిత్రధర్మాన్ని అలవాటు చేసుకోవాలి. ఏ జీవితో అయినా సరే ఒక మిత్రుడు దగ్గర ఎలా ఉంటాడో, ఆ మిత్రుడు వస్తే మనకెంత ఆనందం కలుగుతుందో, ఏ జీవిని చూసినా అలా మిత్రధర్మాన్ని అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకోవాలి అని ఎందుకు చెప్తూ ఉన్నారంటే, మనకు అది లేదని తెలుసు అందరికీ. అది లేదు, అది చేయాలన్నా కూడా మనకు భయం. అదేమిటండి, బల్లితో స్నేహంగా ఉండటం అంటే వెళ్ళి దాన్ని పట్టుకోమని ఎవరు చెప్పట్లేదు. లోపల మన మనస్సులో విరోధ భావము, రెసిస్టెన్స్ రాకుండా చూసుకోమని చెబుతూ ఉన్నారు అంతే. దానివల్ల ఎవరికి లాభం, బల్లికేం లాభం లేదు, మనకే మేలు జరుగుతుంది. మన మనసు స్థిమిత పడుతుంది. నువ్వు ఎన్ని విషయాలు రెసిస్ట్ చేస్తావో అంత అస్థిమితం అవుతుంది మన మనస్సు. అదే మనకి అర్థం కావట్లా. అందుకని ఇలాంటి బ్రహ్మాండమైన గ్రంథాలు, అద్భుతమైన గ్రంథాలు సాక్షాత్తు ఆ పరమాత్మే చెప్పి మనకి ఇలా చేతికి అందిస్తూ ఉన్నారు. ఏ జీవి కనపడినా ద్వేషించకుండా చక్కగా మిత్రధర్మం, ఒక స్నేహితుడు వస్తే మనసులో ఎంత ఆనందం వస్తుందో అసలు చూస్తే మనకే అర్థమవుతుంది. ఆ చలనం, ఇది భగవత్ స్వరూపం కదా, ఆ చలనం ఎట్లా వచ్చింది, దానికి చీమ ఒక రకంగా నడుస్తుంది, దోమ ఇంకో రకంగా ఉంటుంది, ఇంకో పురుగు ఇంకో రకంగా నడుస్తుంది. ఎంత వెరైటీ, వాట్ ఏ బ్యూటిఫుల్ క్రియేషన్. మనం బతికినట్టు అవి బతకూడదా, వాటిని చంపేసేయాలి. వాటిని చంపి మనం ఎలా బతుకుతాం నిజంగా తెలిస్తే. ప్రతి జీవి పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ అవర్ సెల్ఫ్ ఓన్లీ. అది తెలియనందువల్ల వాటిని చంపి మనమే బాధలు పడుతున్నాం అని చెబుతూ ఉన్నారు చక్కగా. మిత్రధర్మాన్ని అలవాటు చేసుకోవాలి. అందరికీ మేలు కోరే మిత్రుడుగా మనం మలచబడాలి, మనల్ని మనం మలచుకోవాలి. అన్ని జీవులకి మేలు కోరే మిత్రుడుగా. నిజానికి పాపం మనం ఇళ్ళు వాకిళ్ళు కట్టుకుంటున్నాం, హాయిగా ఉన్నాం, గాలి దుమారాలు ఏమీ రాకుండా తలుపులు వేసుకుంటాం. ఆ చీమలు, దోమలు, కుక్కలు, జంతువులన్నీ ఎక్కడుంటాయి? పెద్ద పెద్ద గాలివానలు వస్తాయి, వరదలు వస్తాయి, ఏమైపోతున్నాయి ఎవరికి తెలుసు? మన ఇంట్లోకి వస్తే మనం ఏమైనా ఆశ్రయం ఇస్తామా? మనుషులకే ఇవ్వము, జంతువులకి ఎందుకు ఇస్తాం ఇంకా? సో వాటిని చూసి మిత్రధర్మం, అయ్యో ఎంత బాగా చక్కగా వాటి జీవితాన్ని అవి మనకంట బాగా పరిపాలించుకుంటున్నాయే, ఇండిపెండెంట్గా ఉంటున్నాయే, పరమాత్మ స్వరూపమే అన్నమాట అది కూడా అని చక్కగా వాటిని గ్రహించుకొని మిత్రధర్మాన్ని అవలంబిస్తూ ఇంకొకళ్ళకి మేలుగోరే మిత్రుడుగానే జీవించాలి అంటున్నారు. ఇతరులు తన దృష్టిలో మిత్రులుగా ఉండాలి, వాళ్ళ దృష్టిలో నేనేమిటి అనే విషయం అక్కర్లా, అవసరం లేదు. ఎందుకంటే అది వాళ్ళకి సంబంధించిన సాధన. వాళ్ళ సాధన కూడా మనమే చేస్తామా? అందరినీ మిత్రులుగా అనుకోవాల్సింది సాధన. వాళ్ళు అట్లా అనుకోకపోతే అది వాళ్ళకి సాధన లేదన్నమాట, మనకు సంబంధం లేదు. అది మనం చేయాల్సిన సాధన గురించి అవతల వాళ్ళని మీన్ని లాగక్కర్ల దీంట్లోకి. మనం ఏం చేయాలో అది చేసుకుంటూ పోవటమే అని చెప్తూ ఉన్నారు ఇక్కడ క్లియర్గా. ధర్మరాజు ఇదే చేశాడు. ఆయన పేరు అజాత శత్రువు, అంటే శత్రువు అంటూ పుట్టనివాడు ఆయన. అటువంటి వాడు అజాతుడు. ఆయన శత్రువు అజాతుడు, పుట్టలేదు అసలు ఆయనకి శత్రువు. అంటే అర్థం ఏంటి?
ధర్మరాజు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు లేరా? ఫస్ట్ వాడు ఉన్నవాడే దుర్యోధనుడు. ఇష్టం లేదు వాడికి, అది అవతల వాళ్ళ సమస్య. ఈయనకి మటుకు మనస్సులో ఎవరు శత్రుభావం ఎవ్వరి గురించి లేదు. అలా ఆయనని చక్కగా మనకి ఎగ్జాంపుల్గా చెప్తూ ఉన్నారు. తనను మిత్రుడుగా చూడని వాళ్ళని కూడా దయతో చూడాలి, మనం మిత్రుడిగా చూడాలి. వాడి దృష్టిలో నేను స్నేహితుడిని కాకపోవచ్చు, నా దృష్టిలో వాడు నాకు స్నేహితుడే, వాడిని నేను చక్కగా చూస్తాను అని. అట్లాగే చాలా మాట్లాడని వాళ్ళు, కోపం తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకేదో అవసరం వస్తుంది, మనం చేయవలసిన పరిస్థితి భగవంతుడు కల్పిస్తాడు, వెంటనే తప్పకుండా సహాయం చేయాలి. వాడు మన మిత్రుడు అనుకునే చేయాలి. వాడు శత్రుభావం వాడి మనసులో ఉంటే మనకేం సంబంధం అది అంటున్నారు క్లియర్గా. తనను లెక్క చేయని వాడైనా సరే ఆపదలో ఉండి సహాయం అడిగితే తప్పకుండా సహాయం చేయాలి. అంతేగాని నీ దృష్టిని నువ్వు సంకుచితం చేసుకొని, లిమిటెడ్ చేసుకొని, నిన్ను నువ్వు చిన్నవాడిని చేసుకొని నీ సాధనని పాడు చేసుకోవద్దు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఇంకొక మాట ఏం చెబుతున్నారంటే, ఏ వస్తువైనా సరే ఇది నాది, ఇది నాది, ఇది నాది అనే భావం వద్దు. వీలైనంత మటుకు ఉన్నాయి మనకు, అవన్నీ తగ్గించుకోండి. అయ్యో అలా అనుకోకపోతే ఎలాగండి, అలా కాదు అసలు. అది ఎలాగూ మనదే, మన బీరువాలో మన తాళం వేసి తాళం చెవులు బొడ్లో పెట్టుకొని ఉన్నాం. ఇది నాది, ఇది నాది అనే భావం వచ్చినప్పుడు నోరు మూసుకొని నా దగ్గర ఉన్నంతకాలం నాది, రేపు ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళది అని సర్ది చెప్పుకుంటూ ఉండాలి మనకు మనమే. ఆ నాది అనే భావాన్ని ఎంటర్టైన్ చేయొద్దు అంటున్నారు. ఎంత క్లియర్గా చెబుతున్నారు. ఆ బుద్ధిని ఎంటర్టైన్ చేయొద్దు. దానివల్ల ఏమవుతుంది, డబ్బు, ఇల్లు, వాకిలి, మిత్రులు, వాళ్ళందరూ నా వాళ్ళు అనుకున్న వాడికి దుఃఖం తప్పదు. ఇప్పుడు అర్జునుడికి ఏమైంది, వాళ్ళందరూ తన వాళ్ళు అనుకోబట్టే కదా దుఃఖం వచ్చింది. అంత చక్కగా చెబుతున్నారు. నీ దుఃఖం పోయే ఉపాయమే ఇది. నువ్వు నాది అనే భావాన్ని తీసి పక్కన పెట్టు. అవన్నీ నీ దగ్గరే ఉంటాయి. నీవి ఎవ్వడు లాక్కోలేడు, నీవి కాకపోతే నువ్వు పట్టుకోలేవు. అది ఎలాగూ ఉంది, నీవన్నీ నీ దగ్గరే ఉంటాయి. కానీ భావం దేనికి? ఆ మనసులో నుంచి ఆ భావం తీసేసేయి అంటున్నారు. అది ఉంచుకుంటే నీకే దుఃఖం వస్తుంది. నేను ఈ సాధన చేస్తున్నాను తెలుసా, ఎంత గొప్పవాడినో, నేను 100లో 1,00,000లో ఒకడు ఉంటానని భగవద్గీతలో రాశారు. భక్తుడనేవాడు 1,00,000లో ఒకడు ఉంటాడట, వాడు నేనే అనే భావాన్ని మన లోపల పెంపొందించుకోకూడదు, ఎవరితోనూ అనకూడదు. ఆ ఘనత అస్సలు, ఆ భావం పనికిరాదు. నేను ఎన్ని మంచి పనులే చేస్తానండి, ఎప్పుడు ఒక్క చెడ్డ పని కూడా చేయనండి, అన్నదానం చేస్తానని తన గొప్పలు తనే అనుకుంటూ ఉండటం, చెప్పడం మాట తర్వాత తను అనుకోవడం, అనుకున్నవి చెప్పటం మన సాధనకి అడ్డంకులు అయిపోతాయి. అవన్నీ కూడా పరోపకారం చేయటం అనేది, అంటే ఇంకొకళ్ళకు ఒక ఉపకారం చేయటం అనేది నీకు సంబంధించిన సాధన తప్ప అవతల వాడికి ఏ రకంగానూ ఉపయోగించదు. నువ్వు చేయబోతే ఇంకోటి చేస్తాడు. వాడికి దైవం కదా వాడిని చూస్తూ ఉన్నది, మనం కాదుగా. మనకి దైవం ఒక అవకాశం ఇచ్చాడు వాడికి సహాయం చేయటానికి. అది మన అవకాశం తప్ప ఆహా నా వల్ల వాడు బాగుపడ్డాడు అనేది ఉండదు, అసలు లేదది సృష్టిలో. దైవం చూసుకుంటున్నాడు, ఎవరి వల్ల ఎవరు ఏమీ చేయటం కాదు. ఈ పనులలో ఒక పని నీకు ఇచ్చి దైవం నిన్ను అనుగ్రహించాడు. ఈ పరోపకారం వీడికి నువ్వు చేయరా అని వాడిలో దైవం దూరి మన దగ్గరికి వచ్చాడు. ఆ విషయం మనం తెలుసుకోలేకపోతే ఎట్లా? ఓర్పు ఉండాలి అంటున్నారు. ఇంకా వరుసగా ఒక్కొక్కటే చెప్పుకొస్తూ ఉన్నారన్నమాట. 13వ శ్లోకం ఇది. భక్తి యోగంలో 13వ శ్లోకంలో మనం ఏమేం చేయాలనేవి చక్కగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఓర్పుగా ఉండాలి. ఓర్పు అంటే ఏమిటి? నొక్కుకోవటం కాదు, సప్రెషన్ కాదు. విషయం తెలుసుకున్నప్పుడు సప్రెషన్ కాకుండా ఆగటం తెలుస్తుంది. ఏదో కడుపు నొప్పో కాలు నొప్పో వచ్చింది, ఏమీ హెల్ప్ లేదు, ఏ మందు లేదు, డాక్టర్లు లేరు, నా అన్నవాళ్ళు ఎవరు పక్కన లేని పరిస్థితి వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? ఏడ్చి పొడబొబ్బలు పెట్టాలా? లేకపోతే అడ్డమైన వాళ్ళకి ఫోన్లు చేసి మన బాధ వాళ్ళకి కూడా పంచిపెట్టాలా? పరిస్థితి ఇట్లా ఇచ్చాడు దైవం. ఆగితే ఏదో కాసేపు మెదలకుండా ఉండి దైవధ్యానం, నొప్పిలోనే దైవధ్యానం చేసుకునే ప్రయత్నం చేస్తే దానిదోన అదే పోతుంది. వచ్చే రోగం, వచ్చే లక్షణం ఉన్నదానికి పోయే లక్షణం కూడా ఉంటుంది అని ఆగటం. ఓర్పు అంటే ఆగటం. ఓనాడు సుఖం కలుగుతుంది, ఓనాడు దుఃఖం కలుగుతుంది. ఏదైనా కూడా సాధనను, నేను సాధకుడిని కదా ఇలాగే ఉంటుంది అని సాధన మీద గౌరవంతో ఆగాలి. కానీ సాధన మీద గౌరవాన్ని పోగొట్టుకొని నేను ఇంత గొప్ప సాధన చేస్తున్నాను చూసారా నా జీవితం ఎట్లా ఉందో, ఎందుకండి ఈ సాధనలు, అలా రాకూడదు. ఇవన్నీ మనకు జరిగేటటువంటి టెస్ట్లు, పరీక్ష చేస్తాడు దైవం.
కుదిపి 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 గుంజని ఎంత బాగా లోపల దాకా నాటుతామో, కదలకుండా పందిరి పడిపోకుండా ఒక స్తంభాన్ని గట్టిగా కుదిపి కుదిపి నాటుతాం కదా భూమి లోపల, అలా మనల్ని కుదిపి 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 నిలబడి పడిపోకుండా ఉండే పరిస్థితి తేవటం కోసం దైవం మనకిచ్చేటటువంటి అవకాశం. అది పరీక్ష కూడా కాదు, దైవం మనకిస్తూ ఉన్న అవకాశం అది. అందువల్ల సాధనని వదలకూడదు, సాధనని తక్కువగా ఊహించుకోకూడదు. నాకు ఫలానా దేవుడిని వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళటం మొదలుపెట్టినప్పటి నుంచినండి బాగా వ్యాపారం కలిసి వస్తుందండి, అట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడకూడదు ఎప్పుడు కూడా. నీకు కలిసి రావటం ఏమిటి, నువ్వెవరు అసలు? ఆ దేవుడైతే కలిసి వస్తుంది, ఈ దేవుడైతే కలిసి రాదనేది ఉంటుందా అసలు ఎక్కడైనా? అది సాధకుడు చేసే పని కాదు అంటున్నారు. ఎప్పుడు సాధకుడు అట్లా అనుకోకూడదు. దైవం సర్వత్రా ఉన్నవాడు, అన్ని దేవుళ్ళు విడివిడిగా ఎవరూ లేరు, ఒక్క దైవమే. నువ్వు ఎవరి మీద ఒక్క పుష్పం వేసినా అది నేనే అందుకుంటానని కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నాడు కదా. దైవం ఉన్నవాడు ఒక్కటే అనేది మర్చిపోకూడదు. తనేదో వెళ్ళి తిరుపతి వెళ్ళి మొక్కినందువల్ల, లేకపోతే నువ్వు నడిచి మెట్లెక్కినందువల్ల నీకు మటుకే దైవం ఉపకారం చేస్తాడనే మాటే లేదు, క్వశ్చన్ లేదు అందులో. తను తప్పులు ఇంకా చెబుతూ ఉన్నారు, తను తప్పులు చేయడు కాబట్టి నేను అసలు ఎప్పుడేం తప్పులు చేయనండి, అందుకని ఇంకోటి చేసినా నేను సహించలేనండి అంటాడు. అదేంటది, నీకు ఇష్టం లేకపోతే నువ్వు చేయమాక, నువ్వు ఎలా ఉండాలో అలా ఉండి. ఇంకొకళ్ళని హద్దుల్లో పెట్టడానికి మనకేం అధికారం ఉంది? మన అంటే నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా అనేది ఉంది కాబట్టి నా బంధువులు, మా అమ్మ, మా నాన్న, వీళ్ళు ఇలా ఉండాలండి, వీళ్ళు మందులు సరిగా వేసుకోరు, వీళ్ళు వాకింగ్ వెళ్ళరు, వాళ్ళ మీద నీ కంట్రోలా? దేనికి? నీకొక్కటే కర్తవ్యం, అందరి యందు ప్రేమగా ఉండటమే, మిత్రభావంతో ఉండటమే. దేర్ ఈజ్ నో అదర్ కర్తవ్యం. ఏ పుస్తకంలో రాశారు వాళ్ళకి జాగ్రత్తగా మందులైనాయన, వాళ్ళని హద్దుల్లో పెట్టునాయన, వాళ్ళని నడిపించునాయన, రోజు ఒక అరగంట నడవాలి నాయన. నిన్ను నడవమన్నారు కానీ మీ అమ్మని నడిపించు, మీ నాన్నని నడిపించు, నీ భార్యను నడిపించు, నీ భర్తను నడిపించు అని ఎవడూ చెప్పలేదే. తప్పుగా అర్థం చేసుకొని మనం చేయాల్సిన పనులు, మనం చేసే పనులు ఇంకోళ్ళ మీద రుద్దకూడదు. అది వాళ్ళ స్వాతంత్రం. మన ధర్మం ఏమిటి? అందరితో ప్రేమగా ఉండాలి, అందరితో స్నేహంగా ఉండాలి. మనస్సు లోపల కూడా వాళ్ళని తలుచుకుంటే మనకు ఆనందం కలగాలి. అది స్నేహభావం అంటే. మన మనస్సు శుద్ధి చేసుకునే మార్గాలు ఇవన్నీ. అవి వదిలిపెట్టి వాళ్ళ మీద వీళ్ళ మీద పడిపోతే మన సాధన దెబ్బతింటుంది, వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. ఇంకొకళ్ళకి ఇబ్బంది కలిగించి మనం సాధించేది ఏమీ లేదు ఎప్పుడు కూడా. ఎంత బాగా చెప్తూ ఉన్నారో, తను తప్పులు చేయడు కాబట్టి ఇంకోళ్ళు తప్పులు చేయకూడదని అనుకోకూడదు, తప్పులు పట్టకూడదు ఇతరులలో. అసలు ఎవడో ఒకడున్నాడు పొరపాట్లు చేశాడు, పాపం వాడికి తెలియదు, మన ఇంట్లో ఉన్న పిల్లవాడే, వాడి దగ్గరికి వచ్చి సారీ సార్ నేను పొరపాటు చేశాను అని చెప్పినప్పుడు వాడిని సంతోషంతో క్షమించాలి. ఏరా నీ ఇష్టం వచ్చినట్టు చేసి ఇప్పుడు సారీ అంటే సరిపోతుందా అని వాడిని ధిక్కరించావనుకో, ఎవరికి నష్టం? నీకే నష్టం, మనకే నష్టం. ఆ పిల్లవాడికి ఏం నష్టం లేదు, వాడు తలంచుకొని దండం పెట్టి వెళ్ళిపోతాడు అవతలకి. మనకే నష్టం. మన సాధన ఇబ్బందిలో పడ్డది, మనలో గర్వం అహంకారం వచ్చినాయి, అవతల ఉన్నవాడెవడో అనే స్నేహభావం పోయింది మనకి అని అర్థం చేసుకోవాలంటున్నారు. 13వ శ్లోకం అయిపోయింది. చాలా బాగుంది ఈ 13వ శ్లోకం. అంటే ప్రాక్టికల్గా మనం ఏం చేయాలో చెప్పినటువంటి శ్లోకం ఇది. తనకున్న పరిస్థితుల్లో తృప్తి పడాలి అంటున్నారు. ఎప్పుడు అసంతృప్తి ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆ అసంతృప్తి ఏమిటి? ఇల్లు బాగుండలేదు, ఈ వాకిలు బాగుండలేదు, మరేమో ఈ చుట్టూతా మనుషులు కాస్త నైబర్హుడ్ బాగుండాలండి, మంచి ప్రదేశానికి వెళ్ళాలి అనే మాటలు కూడా వింటాం. చాలా ఇరుగ్గా ఉందండి ఇల్లు, కొంచెం పెద్ద ఇల్లు తీసుకోవాలి అంటే పెద్ద ఇల్లు తీసుకున్నాక అది కూడా అలవాటు అయిపోతుంది. దానికంటే ఇంకా పెద్ద ఇల్లు మీదకి వెళ్తుంది దృష్టి. అదే ప్రపంచం అనే విశ్వవిద్యాలయంలో చూసి నేర్చుకోవాల్సింది. మనం చూస్తే ఎంతమందో కనబడతారు ఇట్లాంటి వాళ్ళు. ఇది బాగాలేదండి, అది బాగాలేదండి అని ఇంకో చోటుకి వెళ్తారు, అక్కడ ఇవే కంప్లైంట్స్ ఉంటాయి వాళ్ళకి. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అలా విశ్వవిద్యాలయంలో అందరినీ చూసి గ్రహించుకుంటూ నేర్చుకుంటూ అందరినీ దయతో ప్రేమతో మనస్సులో అందరినీ వాళ్ళని ఇప్పుడు చూసాం కదా, వీళ్ళంతేనండి, వీళ్ళకి ఎప్పుడు తృప్తి ఉండదండి అని వాళ్ళని హేయభావంతో, మనము వాళ్ళల్లో ఒకళ్ళమే, హేయభావంతో చూడకూడదు వాళ్ళని. మిత్రధర్మం, అయ్యో పాపం వాళ్ళ తెలియలేదే, నేను ఇదివరకు అలాగే ఉండేవాడిని కదా, వాళ్ళు కూడా తెలుసుకోవాలి భగవంతుడా, నువ్వే వాళ్ళకి సహాయం చేయి అని ఒక దండం పెట్టుకుని వదిలేయటమే. మిత్రులుగా చూడాలి అందరినీ. అందరూ నీలాగా ఉండాలంటే అవ్వదు కదా. నువ్వు బాగున్నానని నువ్వు అనుకుంటున్నావు ఇవాళ,
బాగుండటాలు లేవు, బాగుండకపోవటాలు లేవు. సాధన చేసుకోవటం, సాధనలో చెప్పిన మిత్రధర్మాన్ని పాటించటం. ఎప్పుడైతే ఉన్నదానికి నువ్వు సంతోషపడతావో అప్పుడు నీకు ఏ రకమైన దుఃఖము బాధలు ఉండవు. అప్పుడు యోగి జీవితం వస్తుంది నీకు. యోగిగా జీవిస్తావు, ఉన్నదాంతో తృప్తి పడేవాడివి యోగిగా జీవిస్తావు. అంటే తనకున్న జ్ఞానాన్ని తను చేసే పనిని కలిపి యోగం చేశాడు ఆయన. తన తెలిసిన విషయంతో జీవితాన్ని చక్కగా మలుచుకుంటూ ఉన్నాడు. దేహాన్ని ఇంద్రియాల్ని తన వశంలో పెట్టుకున్నాడు. అవి అటు ఇటు పోకుండా జాగ్రత్తగా పనులు చేసుకుంటూ ఉన్నాడు. ఈ ప్రయత్నం ఈశ్వరుడనైన నా వశమున ఉండటమే అని తెలియాలి. ఇటువంటి వాడు ఏం చేస్తున్నాడు? నా యందున్నాడు అని చెప్తున్నారు. నేనే ఈశ్వరుణ్ణి. ఎవరైతే స్థిమితంగా ఉంటారో, ఎవరైతే దయగా జీవులతో ఉంటారో, ఎవరైతే ఇంద్రియాలని, మనస్సుని, దేహాన్ని తన వశంలో ఉంచుకుంటారో ఆ ప్రయత్నం అంతా కూడా ఉంచుకోవటము, ఉంచుకుందామనే ప్రయత్నము కూడా అలా ఈశ్వరుడైన నా వశంలో ఉండటమే. ఇదంతా మొత్తంగా కలిపి ఏమని పిలవాలి? నా వశంలో ఉండటానికి ప్రయత్నం చేస్తున్నావు నువ్వు అంటే దైవం వైపే నడుస్తున్నావు. ఈ ప్రయత్నము ఈశ్వరుడనైన నా వశమున ఉంచుట అని తెలియవలెను. ఈశ్వరుణ్ణి వదిలేస్తే ఇక్కడ ఏమీ లేదు. ఆ పరమాత్మలోకి వెళ్ళటానికే, ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళటానికే, ఆ పాదాలు పట్టుకోవడానికే. ఎందుకు దేహాన్ని, ఇంద్రియాలని, మనస్సుని ఎందుకు వశం చేసుకోవాలి? ఏ కొండలో పిండి చేయటానికి కాదు, ఆ పరమాత్మ పాదాల దగ్గర చోటు కోసం అనేది మర్చిపోకూడదు. అది నా వశంలో ఉండే ఈశ్వరుడనైనా నా వశంలో ఉండే ప్రయత్నమే తప్ప మీరు ఇంక వేరే ఏదో కాదు అని ఎంత చక్కగా దోవలో పెడుతున్నారు. మీరు ఏం చేసినా నా దగ్గరికి రావడానికి చేస్తున్నారు. అందువల్ల అది పవిత్రం అయిపోతుంది. అటువంటి వాడు ఎప్పుడూ నాకు ప్రియుడుగా ఉంటాడు. అందరి రూపంలో ఉన్న అంతర్యామి అతని ఎందు ప్రియంతో ఉంటాడు కదా. మరి అందరి రూపంలో అంతర్యామి ఉన్నాడు. నీకు నేనెంతో స్నేహంగా ఉన్నానండి, అతను ఉండట్లేదండి అనే భావన నీకు ఉండొచ్చు. కానీ అతనిలో ఉన్న అంతర్యామి ఆనందిస్తూనే ఉన్నాడు, రిసీవ్ చేసుకుంటున్నాడు నీ ప్రేమని. ఆయన అందరిలో ఉన్న అంతర్యామి నీతో ప్రియుడుగా ఉంటే ఇంకా ఏం కావాలి నీకు అని అడుగుతున్నారు. ఈ విధంగా జీవించుచున్నాడని మరి సాధన చేస్తున్నాము, నేను కరెక్ట్గా చేస్తున్నానా లేదా అని ఏమన్నా ఒక ప్రూఫ్ మధ్యలో కనపడితే ఇంకా కొంచెం నాకు కూడా స్థిమితంగా అవును నేను ఉన్న మార్గం కరెక్టే, ఇదే చేయొచ్చు అని తెలుస్తుంది కదా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఏదో చేస్తున్నాను, ఏదో చదివాను, ఏదో చెప్పారు, అది పాటిస్తున్నాను అనుకుంటున్నాను, కానీ అది కరెక్టో కాదో అని ఒక భావం వచ్చినప్పుడు ఉంది మార్గం అంటున్నారు. తెలుసుకోవచ్చు నువ్వు సరైన మార్గంలో ఉన్నావా లేదా తప్పకుండా తెలుసుకోవచ్చు. ఏమిటి ఆ మార్గం అంటే, నీ వల్ల ఇంకొకళ్ళకి ఏమన్నా బాధ కలుగుతుందా, ఇంకొకరి వల్ల నీకేమన్నా బాధ కలుగుతుందా, ఈ రెండూ కనుక కలగటం లేదు అనే సమాధానం వచ్చిందంటే నువ్వు కరెక్ట్ అయిన మార్గంలో ఉన్నట్టు. లేదండి కొంచెం బాధలు కలుగుతున్నాయి వాళ్ళకి, దానికోసం నువ్వేం బాధపడి కుంగిపోక్కర్లా. సాధన కొంచెం మలుచుకో, మిత్రభావాన్ని పెంచుకో, ప్రేమ భావాన్ని పెంచుకో, అంతే. జడ్జిమెంట్ మానేసి పరమాత్మ కాళ్ళు గట్టిగా పట్టుకో ఆయన పాదాలు, అంతే, వెళ్ళిపోతావు అక్కడికి. అదేమి కష్టమైన పని కాదు. ఇంకొకళ్ళను మన వల్ల ఇంకొకళ్ళకి ఎటువంటి ఇబ్బంది, కలవరపాటు కలగకుండా, కష్ట నష్టాలు వాళ్ళకి మన వల్ల కష్టం కానీ నష్టం కానీ మనస్సుకు కలవరం కానీ కలగకుండా ఉండాలని జాగ్రత్తగా ఉండాలి అని చెబుతున్నారు. అట్లా జాగ్రత్తగా ఉన్నవాడు తన వల్ల ఇంకొకళ్ళకి ఇబ్బంది కలగజేయకుండా ఉండటం, అలాగే వాళ్ళెవరైనా తనని ఇంటెన్షనల్గా బాధ పెట్టాలని చేస్తున్నా కూడా ఇది దైవ నిర్ణయము, నేనేదో ఎప్పుడో చేసుకున్నది ఇలా అనుభవించాలని దైవం నిర్ణయించి అతనికి బుద్ధి పుట్టించాడు అని ఆగటం నేర్చుకోవటమే ఇక్కడ అద్భుతమైన విషయం. ఇదే సాధన, ఇంతకంటే ఏం సాధన ఉంటుంది? అటువంటి వాడు నాకు ప్రియుడు అని పరమాత్మ క్లియర్గా చెబుతూ ఉన్నారు. అట్లాగే ఇంకో మాట చెబుతున్నారు, ఇంకొకళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా జీవించాలంటే నేను ఎప్పుడు లేవంగానే పూజ చేసుకుంటానండి, నా పూజ సామాన్లు నేనే క్యారీ చేసుకుంటానండి అని చెప్పి ప్రతి వాళ్ళ ఇళ్లకు పోయి వాళ్ళ ఇళ్లలో మన సామాన్లన్నీ పరిచిపెట్టి అక్కడ పూజలు, వ్రతాలు, పెద్ద పెద్ద మంత్రాలు గట్టిగా చదవటం, ఇలాంటి పనులు ఎప్పుడూ చేయకూడదు. ఇక్కడ ఏం చెబుతున్నారంటే లేడి చర్మం, దేవుడు పెట్టేమో మొదలైన దుకాణాలు విప్పొద్దు. వాళ్ళ ఇళ్ళకి వీళ్ళ ఇళ్ళకి పోయి తెల్లవారుజామున పెద్ద పెద్దగా మంత్రాలు భజనలు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. నీ సాధన నీకు గుట్టుగా జరగాలి, కానీ
ఇంకొకళ్ళ గురించి నువ్వు తప్పుగా అనుకోకూడదు. వాళ్ళ గురువుల్ని తిట్టుకోవటం, నీచంగా వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం, నీ గురువుని గొప్ప చేసి మాట్లాడటం అనేది చాలా పొరపాటు. అదేవిధంగా సామాన్య గృహస్థుల ఇళ్ళకెళ్ళి గురువుగారులు పెద్ద పెద్ద బృందాలని, శిష్య పరివారాన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇబ్బందులు కలగజేయకూడదు. అదే రకంగా 10 మంది చేరిన చోట ఆచారం అని చెప్పి చిన్న గుడ్డ కట్టుకొని యోగ సాధనలు చేయటం, అట్లాంటి పిచ్చి పనులన్నీ చేయకూడదు. ఆడుగా ఉండకూడదు, నలుగురితో పాటు కలిసిపోయినట్టుగా ఉండాలి. అదేవిధంగా ఇతరులు ఏదైనా ప్రవర్తించినప్పుడు ఆవేశపడిపోయి ఇలా ఉండొచ్చా, ఇలా మాట్లాడొచ్చా, మీరు తప్పు కదా అనేటటువంటి ఆవేశం రాకుండా చూసుకోవాలి. లోకంలో అన్యాయము అధర్మము హెచ్చిపోతున్నాయి, అందరూ మూర్ఖులే అని అనుకునేవాళ్ళు ఈ సాధనకు పనికిరారు. అంటే మీరెప్పుడూ అనుకోవద్దు అని చెప్పి చెబుతూ ఉన్నారు ఇక్కడ. 15వ శ్లోకం అయిపోయింది భక్తి యోగంలో. అలాగే మన రికార్డింగ్ నెంబర్ 89 కూడా అయిపోయింది.